సో, ఈ జనవరి 10, 2026 శని హోమం నేను జరిపిస్తున్నానండి. సో, ఈ జనవరి 10ని ఎందుకు జరిపించాలి? నేను ఇంతకు ముందు నాకు చాలా మంది క్లయింట్స్ కాల్ చేసి, "సార్ మేము ఒక 6 నెలల క్రితం జరిపించుకున్నాము. ఒక సంవత్సరం క్రితం జరిపించుకున్నాము. 1 మంత్ బిఫోరే జరిపించుకున్నాం సార్. అయినా గూడా మాకు ఎటువంటి ఫలితం లేదు. మేము ఏ పని ప్రయత్నించినా, ప్రారంభించినా అడుగడుగునా ఆటంకాలే. మా చుట్టుపక్కలే ఉంటూ మేము నమ్మిన వాళ్ళే మమ్మల్ని మోసం చేస్తున్నారు. మేము ఏదైనా మంచి చేయబోతే అదే మాకు చెడుగా వస్తుంది. మా చేతి గుండా డబ్బులు తీసుకొని మాకు ఇవ్వడానికి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పుడైనా మేము ల్యాండ్ అమ్మితే ఆ ల్యాండ్ కొంటామంటున్నారు, కానీ ఆ ల్యాండ్ విక్రయం జరగట్లేదు. క్రయ విక్రయాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఎప్పుడు ఆర్థికంగా డబ్బు సంపాదిస్తున్నాం, నెల తిరిగేసరికి ఒక 5 లక్షలు సంపాదిస్తున్నాము, కానీ దాంట్లో మిగులు చూసుకుంటే సుమారుగా 1% కూడా మిగలట్లేదు. ఎప్పుడు ఖర్చులు జరిగిపోతూనే ఉంటాయి. ఎప్పుడు మానసికంగా ప్రశాంతత లేదు. సో ఇవన్నీ సమస్యలకి ఖచ్చితంగా ఈ పుష్య మాసంలో జరిపించే శని హోమం అనేది మీ జీవితంలో ఉన్నటువంటి అడుగడుగున సమస్యలకి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. ఎందుకనంటే పాలల్లో పంచదార వేస్తే కలిసిపోతుంది, అదే పాలలో ఉప్పు వేస్తే విరిగిపోతుంది. రెండు సేమ్ కలర్ లో ఉంటాయి, సేమ్ క్వాంటిటీలో వేస్తారు, సేమ్ పదార్థంలో ఉంటుంది. కానీ మనం ఏ టైంకి ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు మాత్రమే చేస్తేనే శని భగవానుడి కృపకు పాత్రులవుతారు. ఈ జనవరి 10న కుంభరాశి నుండి మీనంలోకి శని భగవానుడు వస్తున్నాడు. సో శని భగవానుడు తన సొంతింట్లో ఉండాలి. మళ్ళీ శని భగవానుడికి ఇష్టమైనటువంటి మాసం పుష్య మాసం రేపటి నుండి ప్రారంభమవుతుంది. సుమారుగా 1 మంత్ ఉంటుంది. ఈ 1 మంత్ లోపే శని తన సొంతింట్లో ఉన్నాడు, మళ్ళీ తనకి ఇష్టమైన నెలలో ఉన్నాడు. ఖచ్చితంగా ఈ రెండు ఎవరైతే అవశోష పడతారో, ఈ రెండు డైరెక్ట్ గా ఉన్నప్పుడు శని హోమం జరిపించుకుంటారో ఇంకా వాళ్ళకి 28 సంవత్సరాలు ఎటువంటి తిరుగుండదండి. మీరు ఏ పనైనా చేయండి, ఖచ్చితంగా విజయం మీకు చేకూరుతుంది.